నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ చేతికి నాడు ప్రమాదవశాత్తు జరిగిన గాయం కట్టుకథ అని, ఆసుపత్రిలో సెటిల్మెంట్ వివాదం సందర్భంగా జరిగిన గొడవలో జరిగిన కత్తి గాయంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆ హాస్పిటల్ వీడియోలు వైరల్ అయ్యాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆ వీడియోలు ప్రసారం చేశాయి. అరుణ మెడ చుట్టూ శ్రీకాంత్ ఏదో క్రీమ్ రాస్తూ మర్దన చేస్తున్న వీడియోలు ప్రసారం చేశాయి. ప్రతి 2-3 వారాలకు ఒకసారి ఏదో ఒక అనారోగ్య సమస్య చెప్పి శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తిరుపతి ఆసుపత్రికి వెళ్ళేవాడంట. పోలీసు వాహనం గూడూరు దాటగానే సెక్యూరిటీ సిబ్బందిని మేనేజ్ చేసేవాడంట. తన గ్యాంగ్ తీసుకొచ్చిన ప్రైవేటు కారులో అరుణ్తో కలిసి ప్రయాణం చేసేవారంట. ఏ సెటిల్మెంట్ చేయాలో అరుణ్ చెబితే సంబంధిత వ్యక్తులకు ఫోన్లో బెదిరించటం లేదా ఆసుపత్రికి రప్పించేవాడంట. ఈరోజు అరుణ మీడియా ముందుకు వచ్చి, శ్రీకాంత్ నా ప్రియుడు, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నాకు శ్రీకాంత్ క్రీమ్ రాయటంలో తప్పేముంది? జైలు అధికారుల అనుమతితోనే శ్రీకాంత్కు కేర్ టేకర్గా వెళ్ళాను. ఆ వీడియోలు దారుణంగా థంబ్నెయిల్స్ పెట్టిన ఆ ఛానల్ను వదిలిపెట్టను అని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.